హలో సార్, నమస్తే. నమస్తే. సార్, మూవీ అప్డేట్స్‌లోకి వెళ్తే హరికృష్ణ గారి మనవడు ఎన్టీఆర్ అన్న పేరుతో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఆల్రెడీ మనకొక ఎన్టీఆర్ ఉన్నారు. కానీ మళ్ళీ అదే పేరుతో ఈయన వస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతోంది? అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వైవీఎస్ చౌదరి గారే ప్రొడ్యూసర్, డైరెక్టర్. సో ఆయన లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లాడు జానకిరామ్ కొడుకు, ఎన్టీఆర్ మనవడు, ఎన్టీఆర్కి మునిమనవడు అవుతాడు. అంటే మనవడు జానకిరామ్ మనవడు, హరికృష్ణ కొడుకు, హరికృష్ణ కొడుకు హరికృష్ణ మనవడు, ఎన్టీఆర్కి మునిమనవడు. సో ఆ నందమూరి హెరిటేజ్ అతనికి ఇంట్లో మంచిది, శుభం మంచిది, అది సక్సెస్ కావాలి కోరు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అనవసరంగా ఆ కుటుంబంలో ఉన్న డిఫరెన్సెస్ని మూడో మనిషిగా మనం కెలకకూడదు. అది వైవీఎస్ చౌదరి చేస్తున్న తప్పు. వైవీఎస్ చౌదరి ఆ పిల్లాడిని కావాలని నందమూరి ఒక పక్క ఎన్టీఆర్ ఉన్నాడు, తారక రామారావు ఎన్టీఆర్గా పెద్ద ఆయన, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రజల్లో స్థిరపడిపోయింది. అంటే అతని పేరు ఎవరైతే హీరోగా ఇప్పుడు వస్తూ ఉన్నారో అతని పేరు ఎన్టీఆర్ కాదా సార్? ఏంటి అసలు? ఎన్టీఆరే అతని పేరు. వాళ్ళ తాతగారు జానకిరామ్ పెట్టుకున్న పేరే వాళ్ళ తాతగారు పేరు పెట్టుకున్నాడు. అది ఓకే. నేను సినిమాకి వచ్చేటప్పుడు ఆల్రెడీ ఒక ఎన్టీఆర్, ఓ జూనియర్ ఎన్టీఆర్, మరో జూనియర్ ఎన్టీఆర్ ఏంటి, మళ్ళీ సబ్ జూనియర్ ఎన్టీఆరా కదా? అది కరెక్ట్ కాదు. అది వాళ్ళుగా పెట్టినా కరెక్ట్ కాదు. అది వైవీఎస్ చౌదరి నువ్వు సినిమా తీస్తున్నావు, ఒక ఎన్టీఆర్ మనవడు మునిమనవడితోటి చేస్తాను, చక్కగా మంచి పేరు పెట్టు. అదే పేరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ కాలేదు అనుకో, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి హిమవత్ పర్వతం అంత శిఖరాన ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఉండగా మళ్ళీ నువ్వు ఈ పెట్టు ఏమి కాంపిటీషన్ తీసుకొస్తున్నావు, ఏమి కాంట్రవర్సీ తీసుకొస్తున్నావు? ఆ కుటుంబంలో మనలాంటి వాళ్ళు ఏం చేయాలి? బయట వాళ్ళు ఆ కుటుంబంలో తేడాలే ఉన్నాయనుకుందాం, పైకి కానీ లోపల అందరూ కలిసే ఉన్నారు, ఒకవేళ ఉందా అనుకుందాం. ఉంది అనుకుంటే మనం ఏం చేయాలి? దాన్ని సర్దటానికి ప్రయత్నించాలి. మనలాంటి బయట వాళ్ళు మనం సర్దటానికి ప్రయత్నించాలి. అంతేగాని ఇంకా దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు మనం కూడా చేసినట్టు ఇంకా నువ్వు ఎన్టీఆర్ అంటే బయటి వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకపోవడమే మంచిది, అండ్ ఇలాంటివి వెళ్ళకపోవడమే మంచిది. వెళ్ళాము పేరు చక్కటి పేరు పెట్టు. వాళ్ళ చాలా పేర్లు ఉన్నాయి. రామ్ ఆయనకి ఇష్టం, హరికృష్ణ, బాలకృష్ణ, అన్ని కృష్ణ అని ఆయన పెట్టుకుంటాడు. కొడుకులకేమో రామ్ అని పెట్టుకున్నాడు. అలాగ వాళ్ళ తాతకి ఇష్టమైందో అలా కలిపి ఏదైనా చక్కటి పెట్టు కదా. ఎన్టీఆర్ అని అతను ఒరిజినల్ పేరు అదే కదా అంటే ఒరిజినల్ అదే అవ్వచ్చు, ఒరిజినల్ అదే పేరు ఆల్రెడీ ఉన్నాడు కదా అదే పేరుతోటి. ఈ పేరు కూడా రామారావు గారు పెట్టిన పేరే కదా. తారక రామారావు అని పేరు ఎవరు పెట్టారు? జూనియర్ ఎన్టీఆర్కి ఎన్టీఆర్ పెట్టారు. తారక రామ్ అని పెట్టిన దాన్ని ఆయన మాట్లాడను, మా అంశం ఇది తారక రామారావు అని ఆయన పెట్టాడు పూర్వ పేరు. ఇంకా ఆయన పెట్టిన ఆ పేరుని అదే పేర్లు ఉన్నప్పుడు ఇంకా మనకు ఉండొచ్చు. దాన్ని ఇంకో రకంగా సినిమా టైటిల్ వేరు, సినిమాకి హీరో టైటిల్గా వేరే పెట్టు, బ్రహ్మాండంగా మంచి టైటిల్ పెట్టు, మంచి పేరు పెట్టు. ఇదే పేరు పెట్టి ఆ కుటుంబంలో అల్లరి, ఆ కుటుంబంలో వాళ్ళ ఒక దేశానికి ఇవన్నీ చిచ్చు రగల్చడానికి, మన ఫ్యాన్స్ హర్ట్ అవడానికి, వాళ్ళ కుటుంబంలో చిచ్చుకు మనం ఎందుకు దూరాలని. అయినా ఫామ్ లో లేని వైవీఎస్ చౌదరి గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే వైవీఎస్ ఎవరో సెలెక్ట్ చేయలేదమ్మా, వైవీఎస్ తన ప్రొడ్యూసర్. వైవీఎస్ ఏంటంటే అతను ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్టులు దేవదాసులో కానీ ఇంకో కానీ ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ అయ్యారు. సో అతను ఆ ఆర్టిస్టులు పరిచయం చేయటంలో అతను అస్తవాసి ఉందని నమ్మకం ఉంది. అందుకని అతనే మొదలెట్టుకుంటున్నాడు, ఎవరో చేయట్లా, అతనే మంచిదే. నువ్వు మొదలెడుతున్నావు, జానకిరామ్ కొడుకుని తీసుకున్నావు, సంతోషం. జనరం మంచి పర్సనాలిటీ ఉన్నాడు, పిల్లాడు బాగున్నాడు. సో అన్నీ బాగున్నాయి. ఈ పేరు కాంట్రవర్సీకి ఎందుకు అని ఆరంభమే శుభమాన ఆరంభిస్తూ ఈ కాంట్రవర్సీకి ఎందుకు అవకాశం కల్పిస్తావు? ఇప్పుడు శుభ్రంగా అందరూ కుటుంబంతో వచ్చేవాళ్ళు కదా. ఇవాళ బాలకృష్ణ గారి నుంచి అందరూ వచ్చేవారు కదా, అందరూ వచ్చి ఆశీర్వదించేవారు కదా. ఇవాళ ఆ పేరు పెట్టి సపరేట్గా చేయబట్టి ఎవరు వచ్చారు? వాళ్ళు అదే అంటే నువ్వు వర్గాలు చూపిస్తున్నావు, ఈ వర్గం వేరు, ఈ వర్గం వేరని. ఆ వర్గాలని మన బయట వాళ్ళం ఆ వర్గాలని మనం రెచ్చగొట్టడం, ఆ వర్గాలు ఇంకా పుష్ చేయటం కన్నా వర్గాలను సమర్థించడానికి చూడాలి. రైట్.
ఆ పిల్లాడి భవిష్యత్తు అందరూ ఉన్నారు, అందరూ ఆ పిల్లాడికి అందరూ అండగా ఉన్నారని అనిపించాల్సింది పోయి ఇది చేయటంలో వాళ్ళ ఫ్యాన్స్ని వ్యతిరేకం చేస్తావు. ఆ ఫ్యాన్స్ వ్యతిరేకం, ఈ ఫ్యాన్స్ ఎందుకని పిల్లల లైఫ్ నాశనం చేయటం కదా. వైవిఎస్ చౌదరి డెసిషన్ ఈజ్ వెరీ బ్యాడ్ డెసిషన్. మరి పక్కన ఎవరున్నారో ఏమిటో ఎవరైనా సలహా కనీసం కరెక్ట్ కాదు, ఇది పేరు చక్కటి పేరు ఆలోచించి పెట్టండి. అదే పేరు పెట్టి అదే పేరు పెట్టచ్చు. ఎప్పుడు సపోజ్ జూనియర్ ఎన్టీఆర్ కనుక మామూలుగా ఉన్నాడు, ఏమి పెద్ద జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ స్థాయి ఇప్పుడు అందరికీ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళు తమిళనాడులో రామారావు గారి వారసులు ఎవరంటే ఏం చెప్తారు, బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్, వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అంటారు, వాళ్ళని తారక అనరు కదా. సో ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అని అతను వెళ్ళిపోయినాక నువ్వు ఇవాళ ఇంకోటి తీసుకొచ్చి ఇతను జూనియర్ ఎన్టీఆర్ అతను మీరు తెలుసుకోండి అన్నట్టు ప్రజల ముందు పెట్టి చాలా తప్పది. సో వైవిఎస్ చౌదరి గారు మంచి చేయకపోయినా పర్లే కానీ ఇలా చెడు చెడు చేయకూడదు. ఆ పిల్లాడి జీవితానికి, ఆ పిల్లాడి భవిష్యత్తుకి అనవసరపు అలర్ చేస్తారు అనేది కరెక్ట్ కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.